ఏడుకొండలవాడ స్వామి. స్వామి, ఒక్కసారి ఆ మోకాళ్ల పర్వతం వైపు చూడండి. ఈ ఆనంద సమయంలో మిమ్మల్ని తప్ప మరింకేదీ చూడదలుచుకోవడం లేదు. అక్కడ ఆకలితో దప్పికతో ఒక బిడ్డ నోరు ఎండిపోతోంది ప్రభు. పోతే పోతుంది, మీరు ఆరగించండి. ఏమిటి పోతే పోతుందా? ఆ శిలారూపం దాల్చినప్పటి నుంచి మీ మనసు కూడా బండబారిపోయినట్టుంది. పద్మావతి, బిడ్డ ఆకలి తండ్రి కంటికి కనిపించదు. అవును, కంటికి కనిపించదు, మనస్సుకు కనిపిస్తుంది. అందుకే ఆ బిడ్డ ఆకలి తీర్చడానికి ఆ తల్లే కథలు వెళ్ళేట్టు చేశాను.